భగవద్గీతలోని మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు హస్తినాపుర రాజు. ఇతనికి 100 మంది పుత్రులు, వారే కౌరవులు. అందరికంటే పెద్దవాడు దుర్యోధనుడు. తర్వాత ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండు మహారాజు. ఇతనికి 5 మంది పుత్రులు, వారే పాండవులు. వారే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు. ఇందులో అర్జునుడు గొప్ప ధనుర్ధారి, గీతోపదేశాన్ని పొందినవాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి రథసారథి, గీతోపదేశం చేసినవాడు. భీష్ముడు కౌరవులకి పాండవులకి తాత. ద్రోణాచార్యుడు ఆ కౌరవులకి పాండవులకి అస్త్ర విద్యను నేర్పించిన గురువు. ఇప్పుడు మొదటి శ్లోకం ఏంటో తెలుసుకుందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవశైవ కిము కుర్వత సంజయ. అంటే ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అంటున్నాడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర యుద్ధ భూమిలో నా పుత్రులైన కౌరవులు మరియు పాండవులు కలిసి ఏమి చేసిరి అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు అంటే తనది కాని రాష్ట్రాన్ని తనదని భావించేవాడే ధృతరాష్ట్రుడు. అసలు ఈ ప్రపంచం, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు ఇవన్నీ దృశ్యములు మాత్రమే, తాను కాదు, ఆత్మ యొక్కటే తానని గుర్తించలేకపోతున్నాడు. కాబట్టి తనది కాని రాష్ట్రాన్ని తనదని భావించి దానిపైన మమకారం, అహంభావం కలిగి ఉన్నాడు. కాబట్టి ధృతరాష్ట్రుని పిలువబడ్డాడు. అజ్ఞాన భావంతో కూడి ఉన్న వారందరూ ధృతరాష్ట్రులే. కాబట్టి గీతాశ్రవణం మనకి ఏం చెప్తుంది అంటే, ఈ జ్ఞానం ద్వారా మనలో ఉన్న అంధకారాన్ని తొలగించడమే ప్రతి ఒక్క వాని కర్తవ్యమని చెప్తుంది.